హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెమిస్టర్ 2లో మనకి లైఫ్ స్కిల్ కోర్సెస్లో ఎవరైతే బిజినెస్ రైటింగ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ అనేది అర్థమవుతుంది అనమాట. సో మనకి దీంట్లో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆల్రెడీ బిజినెస్ రైటింగ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి మాత్రం కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. టోటల్గా మనకి 3 యూనిట్స్ ఉంటాయి. పేపర్ వచ్చేసి మనకి 50 మార్క్స్ పేపర్ అనమాట. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో కాబట్టి మీరు క్లారిటీతో లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎటువంటి లేట్ చేయకుండా మనకి ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళిపోదాం. యూనిట్ 1 వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఇంట్రడక్షన్ టు బిజినెస్ రైటింగ్. ఇదే మనకి యూనిట్ 1 అనమాట. దీంట్లో మనకి టోటల్గా 9 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడ క్లియర్గా అయితే ఇస్తాను. సో ఇవి మాత్రం మీరు హైలైట్ చేసినవి మాత్రం కన్ఫర్మ్ అయితే ఎటువంటి స్కిప్ చేయకుండా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి సో ప్రతి యూనిట్ లో ముందుగా అయితే మీరు వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోవడానికి సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రతి యూనిట్ లో మాత్రం ఫస్ట్ క్వశ్చన్ అనేది ఓవరాల్ గా ఒకసారి రీడ్ అయితే చేయండి, సో దట్ మీకు కొంచెం అర్థమవుతుంది అనమాట. ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్ లో మనకి కామన్ ఛాలెంజెస్ ఉంటుంది అనమాట బిజినెస్ రైటింగ్ లో. సో అవి కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కామన్ ఛాలెంజెస్ కానివ్వండి, క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్, ఈ మూడిట్లో మనకి లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. సో కాబట్టి సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్ కాబట్టి కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి ఓవరాల్ గా లాంగ్ ఆన్సర్స్ అనేవి 2 క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మనకి ఈ 3లోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఉంటుంది. తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి 7, 8లోంచి ఏదైనా మనకి కన్ఫర్మ్ గా ఈమెయిల్ కింద అయితే డెఫినెట్ గా అయితే ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. అప్రోప్రియేట్ ఈమెయిల్ ఎటిక్యూట్ ఇన్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్, ఇదేనా ఇవ్వచ్చు మనకి. లేకుంటే ఆర్గనైజింగ్ ఈమెయిల్ కంటెంట్ అండ్ ఎఫెక్టివ్ సబ్జెక్ట్ లైన్, ఇదేనా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట బిజినెస్ రైటింగ్ లో. కాబట్టి డెఫినెట్ గా అయితే ఈమెయిల్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తారనమాట. అలాగే మనకి షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి కన్ఫర్మ్ గా 2 or 3 క్వశ్చన్స్ అనేవి మనకి యూనిట్ 1 నుంచే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. టోటల్ గా మనకి ప్రతి యూనిట్ నుంచి కన్ఫర్మ్ గా 2 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. కాకపోతే టోటల్ 8 క్వశ్చన్స్ అయితే మనకి షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు కాబట్టి ఒక యూనిట్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. అది వచ్చేసి మనకి యూనిట్ 1 నుంచి, అలాగే యూనిట్ 5 నుంచి. ఈ 2 యూనిట్స్ నుంచి మనకి డెఫినెట్ గా షార్ట్ ఆన్సర్స్ అనేవి 3 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్ఫర్మ్ అయితే మీరు యూనిట్ 1, యూనిట్ 5 వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ కూడా మీరు ప్రిపేర్ అయినా కానీ సరిపోతుంది. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్స్ విషయానికి వస్తే రైటింగ్ క్లియర్ అండ్ కాన్సైస్ ఈమెయిల్స్, ఇవన్నీ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. రైటింగ్ క్లియర్ అయినా క్వశ్చన్ కింద ఇవ్వచ్చు, లేదా కాన్సైస్ ఈమెయిల్స్ కింద ఒక క్వశ్చన్ కైనా ఇవ్వచ్చు అనమాట. ఏదైనా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ పర్పస్ ఆఫ్ బిజినెస్ రైటింగ్, ఈ విధంగా మనకి షార్ట్ క్వశ్చన్స్ అనేవి మనకి అడుగుతారనమాట యూనిట్ 1 నుంచి. కాబట్టి డెఫినెట్ గా మీరు యూనిట్ 1 అనేది స్కిప్ చేయొద్దు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మేజర్ గా లాంగ్ ఆన్సర్స్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్ గా నేను హైలైట్ చేసినవి మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. యూనిట్ 1 నుంచే మనకి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రం కన్ఫర్మ్ అనమాట. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కన్ఫర్మ్ గా యూనిట్ 1 అనేది ఈజీగా అయితే మీరు 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి మనకి 10 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో అలాగే షార్ట్ ఆన్సర్స్ లో మనకి 8 క్వశ్చన్స్ లో 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాలి. 5 into 4 = 20 మార్క్స్ అనమాట. అంటే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అనేది మీరు 4 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. యూనిట్ 1 నుంచే మనకి 3 క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచే మనకి మాక్సిమం మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట, 20 మార్క్స్ అనేవి. క్లియర్ కదా. ఇది యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు బిజినెస్ రైటింగ్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి మెమోస్ అండ్ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్. ఇందులో మనకి మేజర్ గా ఇచ్చే ఛాన్స్ మాత్రం ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ రైటింగ్ మెమోస్ ఫర్ అప్డేట్స్, అలాగే ఫర్ అనౌన్స్మెంట్స్, అలాగే ఫర్ రిక్వెస్ట్స్. ఈ మాత్రం మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. మనకి అప్డేట్స్ మీద ఇవ్వచ్చు, అనౌన్స్మెంట్స్ మీద ఇవ్వచ్చు, లేకుంటే రిక్వెస్ట్ మీద కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి 3, 4, 5 మాత్రం స్కిప్ చేయొద్దు. సో చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. అలాగే సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మాటింగ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మెమోస్. ఇది మాత్రం ఈజీగా ఇస్తే మాత్రం డెఫినెట్ గా సెకండ్ క్వశ్చన్ అనేది ఎక్కువైతే ఇస్తారనమాట. ఫార్మాటింగ్ అనే స్ట్రక్చర్ ఆఫ్ మెమోస్, ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ 2లో. మెమోస్ అండ్ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్. సో కన్ఫర్మ్ అయితే మీరు స్ట్రక్చర్ అనేది, ఫార్మాటింగ్ అనేది డెఫినెట్ గా అయితే మీరు మెమోస్ అనేవి ఏ విధంగా అయితే స్ట్రక్చర్ ఉంటుందో సో అది మాత్రం మీరు నేర్చుకోవాలన్నమాట. వీటికి ఆన్సర్స్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఆన్సర్స్ అనేవి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఫస్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, అలాగే మనకి రైటింగ్ మెమోస్ లో అప్డేట్స్, అనౌన్స్మెంట్స్, అలాగే రిక్వెస్ట్స్, ఈ మూడిట్లోంచి ఏదైనా క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తుంది. కాబట్టి తర్వాత వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ లో మనకి ఎక్స్ప్లెయిన్ అబౌట్
స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ బిజినెస్ లెటర్. స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే రెస్పాండింగ్ టు ఎంక్వైరీస్ టు కంప్లైంట్స్ ఎఫెక్టివ్లీ. సో ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో దీంట్లోంచే మనకి షార్ట్ ఆన్సర్స్ అనేవి ర్యాండమ్ గా అయితే ఇస్తారనమాట. డెఫినెట్ గా అయితే 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో దీని నుంచి కూడా మీరు ఈజీగా అయితే మనకి 18 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట. యూనిట్ 2 లో కూడా మెమోస్ అండ్ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్. సో క్లియర్ కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 బిజినెస్ ప్రపోజల్ అండ్ రిపోర్ట్స్. ఇందులో మనకి నేను హైలైట్ చేసిన మాత్రం డెఫినెట్ గా అయితే మీరు స్కిప్ అయితే చేయకూడదు అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ యూనిట్ 3 నుంచి కూడా మనకి డెఫినెట్ గా 3 షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు, అలాగే 2 లాంగ్ ఆన్సర్స్ అనేవి ఇస్తారు. కాబట్టి కన్ఫర్మ్ అయితే మీరు యూనిట్ 3 కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఫుల్ మార్క్స్ కావాలి అనుకున్న వాళ్ళు, ఎవరైతే పాస్ మార్క్స్ కోసమే ప్రిపేర్ అవుతున్న వారు మాత్రం డెఫినెట్ గా యూనిట్ 1 యూనిట్ 2 ప్రిపేర్ అయినా కానీ మీరు మాక్సిమం మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో యూనిట్ 3 వచ్చేసి మనకి బిజినెస్ ప్రపోజల్ అండ్ రిపోర్ట్స్ లో 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ ఈ మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. వీటిలోంచి మనకి డెఫినెట్ గా 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కన్ఫర్మ్ గా మీరు ఎటువంటి స్కిప్ చేయకూడదు ఈ 3 క్వశ్చన్స్ లో. క్లియర్ కదా. అలాగే షార్ట్ ఆన్సర్స్ విషయానికి వస్తే మాత్రం 7th క్వశ్చన్, 9th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ బిజినెస్ రైటింగ్ ఫర్ సోషల్ మీడియా. ఇది మనకి డెఫినెట్ గా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇంపాక్ట్ఫుల్ బిజినెస్ రైటింగ్ కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఈజీగా ఇస్తే మాత్రం కన్ఫర్మ్ గా యూనిట్ 3 నుంచి రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ బిజినెస్ ప్రపోజల్స్. సో మనకి ఈ విధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి యూనిట్ 3 కూడా మీరు ఎటువంటి స్కిప్ చేయకూడదు. సో కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఈ క్వశ్చన్స్ కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా ఇందులోనే మనకి మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్న వారు డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసి అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ 2nd సెమిస్టర్ లో లైఫ్ స్కిల్ కోర్సెస్ లో న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో, మార్కెటింగ్ స్కిల్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, BA కానివ్వండి, బీకామ్, అలాగే BCA, BSc, అలాగే BBA. సో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ పేపర్ అనేది వీటిలో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా చెప్తాను. సో మార్కెటింగ్ స్కిల్స్ అనేది చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో అందుకనే వెంటనే వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 క్లియర్ గా చూసుకోవచ్చు. ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్. సో ముందుగానే చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి నేను చెప్పలేను, ఎందుకంటే ఇది న్యూ సిలబస్ కాబట్టి. సో ఇప్పుడే మనకి స్టార్ట్ చేశారు కాబట్టి సో ఇవే క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనం చెప్పలేము. ఒక ఎక్స్పెక్టేషన్ తో నేను ఈ క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ అయితే చేశాను అనమాట. ఎవరైతే పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి పర్చేస్ చేస్తారో వారికి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో మొత్తం క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వీటిలో నేను హైలైట్ చేసిన మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో దీంట్లో మనకి ఏంటంటే కోర్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ లో డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. ఇది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్ అనేది. సో కన్ఫర్మ్ అయితే మీరు ఈ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వాలి. క్లియర్ కదా. కోర్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ లో మనకి క్లియర్ గా చూసుకోవచ్చు. మార్కెటింగ్ మేనేజ్మెంట్ టాస్క్స్ అనేది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మార్కెటింగ్ మేనేజ్మెంట్ టాస్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ లో మనకి మ్యాక్రో అలాగే మైక్రో కాంపోనెంట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంపాక్ట్ ఆన్ మార్కెటింగ్ డెసిషన్స్. సో మ్యాక్రో అండ్ మైక్రో ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి మార్కెటింగ్ డెసిషన్స్ లో అనేది అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్ లో. అలాగే మార్కెట్ సెగ్మెంటేషన్, టార్గెటింగ్ అండ్ పొజిషన్ స్ట్రాటజీస్ అనేది కూడా మనకి ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో అందులో మనకి ఓవరాల్ గా ఈ 3 గురించి అయితే మీరు తెలుసుకుని ఉండాలి. మెయిన్ గా వచ్చేసి మనకి సెగ్మెంటేషన్ మీద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. అలాగే టార్గెటింగ్ అండ్ పొజిషనింగ్ స్ట్రాటజీస్ కూడా మనకి కొంచెం ఇంపార్టెంటే ఉంటుంది. సో మెయిన్ గా వీటిలోంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట డైరెక్ట్ అడిగితే మాత్రం. క్లియర్ కదా. అలాగే డిటర్మినెంట్స్ ఆన్ కన్స్యూమర్ బిహేవియర్. కన్స్యూమర్ బిహేవియర్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా తెస్తారు. అది 11th క్వశ్చన్ లేక 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్ లేకుంటే 15th క్వశ్చన్. సో ఏ క్వశ్చన్ అయినా కానీ ఒక క్వశ్చన్ అయితే కన్స్యూమర్ బిహేవియర్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా ప్రిపేర్ అయ్యేవారు 11th క్వశ్చన్ అలాగే 15th క్వశ్చన్ వల్ల మీరు ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా 3 క్వశ్చన్స్ అన్న ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. టోటల్ గా మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి ఫస్ట్ క్వశ్చన్,
5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 8th క్వశ్చన్, అలాగే 10th క్వశ్చన్, 11th క్వశ్చన్, 15th క్వశ్చన్. సో ముందైతే ఇవి ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఇది అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 అనేది లాంగ్ ఆన్సర్స్ అనేవి కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్స్లో మనకి యూనిట్ 2 మార్కెటింగ్ మిక్స్. ఇందులో కూడా మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి చాలా అయితే ఉన్నాయన్నమాట. వీటిలో మనకి మెయిన్గా హైలైట్ చేసిన మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. దీంట్లో మనకి ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్ మిక్స్ అనే కాన్సెప్ట్ లో మనకి ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్ మిక్స్ లో మనకి ఇచ్చే ఛాన్స్ మాత్రం బేసిక్ ఓవర్ వ్యూ ఆఫ్ 4 P's అలాగే 7 P's. 4 P's అంటే మనకి నేను క్లియర్ గా ఇవ్వడం జరిగింది, ప్రోడక్ట్, ప్రైస్, ప్రమోషన్ అండ్ ప్లేస్. అలాగే 7 P's అడిగితే మాత్రం ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, పీపుల్, ప్రాసెస్, ఫిజికల్, ఎవిడెన్స్. సో ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా తెస్తారనమాట మనకి ఈ కాన్సెప్ట్ లో ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్ మిక్స్ లో. ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. సో చాలా ఈజీగా ఉంటుంది. 2 క్వశ్చన్స్ కూడా మనకి ఈజీగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 4 P's అంటే ఏంటి, 5 P's అనేది ఒక్కొక్కటే మీరు పారాగ్రాఫ్ అనేది సైడ్ హెడ్డింగ్ రాసి ప్రతి సైడ్ హెడ్డింగ్ కి కనీసం 4 to 5 పాయింట్స్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ప్రోడక్ట్, వాట్ ఈస్ ప్రైస్, వాట్ ఈస్ ప్రమోషన్, వాట్ ఈస్ ప్లేస్. సో అలాగే 7 P's కూడా మీరు డెఫినెట్ గా అయితే రాయాల్సి ఉంటుంది. 4 P's అనేది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తే మాత్రం 7 P's అనేది మనకి డెఫినెట్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట యూనిట్ 2 లో. క్లియర్ కదా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ లో మనకి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఈ కాన్సెప్ట్ లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ లో ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదా. అలాగే ప్రైస్ మేనేజ్మెంట్ వచ్చేసి ప్రైస్ మేనేజ్మెంట్ అండ్ ఇట్ స్ట్రాటజీస్. సో ఇవి మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి ప్రైస్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ లో. క్లియర్ కదా, అది మాత్రం డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట 8th క్వశ్చన్ అనేది. అలాగే టైం ఉంటే మాత్రం స్టెప్స్ ఇన్ సెట్టింగ్ ది ప్రైస్, అలాగే అడాప్టింగ్ పాలసీస్, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ప్రమోషన్ లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, అందులో మనకి ఎక్కువ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కాకపోతే నేను కొన్ని హైలైట్ అయితే చేశాను. ఎలిమెంట్స్ ఆన్ ది ప్రమోషన్ మిక్స్, అడ్వర్టైజింగ్ స్ట్రాటజీస్. సో క్లియర్ గా అయితే మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఇందులో మనకి 19th క్వశ్చన్ కూడా చూడండి, ఆన్లైన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది కూడా మనకి మేజర్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. క్లియర్ కదా. అలాగే ప్లేస్ అంటే డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్. ఇందులో మనకి డెఫినెట్ గా 22nd క్వశ్చన్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. దీంట్లో మనకి టైం ఉంటే మాత్రం 23rd క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. క్లియర్ కదా. టోటల్ గా నేను ఎన్ని హైలైట్ చేశాను, 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్, 8th క్వశ్చన్, అలాగే 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, 19th క్వశ్చన్, 22nd క్వశ్చన్. అంటే మొత్తం ఎన్నైనా మొత్తం మనకి 8 క్వశ్చన్స్ అని నేను హైలైట్ చేశాను. ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి ఓవరాల్ గా చెక్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట యూనిట్ 2 అనేది. ఇవి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 2 లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 క్లియర్ గా చూసుకోవచ్చు, నేచర్ అండ్ రోల్ ఆఫ్ సెల్లింగ్. ఇందులో మనకి మేజర్ గా నేను హైలైట్ చేసిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. దీంట్లో కూడా మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి ఓవరాల్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువైతే ఉన్నాయన్నమాట. నేను హైలైట్ చేసిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్లింగ్. సో మనకి డెఫినెట్ గా ఈజీగా ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఈ క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అందుకే నేను ఈ క్వశ్చన్ అనేది హైలైట్ చేశాను. ఇంట్రడక్షన్ టు సెల్లింగ్ లో మనకి ఇచ్చే క్వశ్చన్ మాత్రం అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్లింగ్ ఇవ్వచ్చు, లేకుంటే నేచర్ అండ్ రోల్ అయినా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రెండిట్లోంచి మీరు డెఫినెట్ గా ఏ క్వశ్చన్ అయినా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే అట్రిబ్యూట్స్ ఆఫ్ గుడ్ సేల్స్ పర్సన్ లో మనకి పర్సనాలిటీ అండ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో మనకి. సో కన్ఫర్మ్ అయితే మీరు అవైతే ప్రిపేర్ అవ్వాలి. అలాగే సెల్ఫ్ వర్త్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అవి మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలి. మార్కెట్ అవేర్నెస్, అలాగే అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్స్. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ గుడ్ సేల్స్ పర్సన్ అనే కాన్సెప్ట్ లో. సో ఇవి కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఇవ్వచ్చు, లేకుంటే మనకి కాంపిటీషన్ ఇన్ ది సేల్స్ ప్రాసెస్ అవ్వచ్చు, అదేనా మనకి ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. సో కన్ఫర్మ్ అయితే ఇవి మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది ఈ కాన్సెప్ట్ లో. అలాగే సేల్స్ స్కిల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు, ఓన్లీ 2 అయితే ఇచ్చారనమాట మనకి. సో మనకి ఆ 2 కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే పర్సెసివ్ స్కిల్స్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఓన్లీ 2 అయితే ఇచ్చారనమాట. సేల్స్ స్కిల్స్ లో మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే పర్సనల్ సెల్లింగ్ స్కిల్స్ లో మనకి డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం హ్యాండ్లింగ్ ఆబ్జెక్షన్స్, అలాగే నెగోషియేషన్ స్కిల్స్, అలాగే ఫాలో అప్, ఈ 3 అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట ఈ కాన్సెప్ట్ లో. సో ఆల్రెడీ చెప్పాను కదా, మనకి ప్రతి కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే టోటల్ గా మనకి 4 టాపిక్స్ ఉంటాయి. 4 టాపిక్స్ లో 2 టాపిక్స్ నుంచి మనకి
షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇవ్వచ్చు, 2 టాపిక్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇవ్వచ్చు. ఆ విధంగా అయితే నేను చెప్తున్నాను అనమాట. సో కన్ఫర్మ్ అయితే మీరు పర్సనల్ సెల్లింగ్ స్కిల్స్ లో మనకి హ్యాండ్లింగ్, ఆబ్జెక్షన్స్, అలాగే నెగోషియేషన్ స్కిల్స్, అలాగే ఫాలో అప్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది ఈ కాన్సెప్ట్ లో. క్లియర్ కదా. టోటల్ గా మనకి యూనిట్ 3లో నేను హైలైట్ చేసిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ వైజ్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను క్లియర్ గా చెప్తాను, క్లియర్ గా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్ లో మీరు డెఫినెట్ గా ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో హైలైట్ చేసిన మీరు టార్గెటింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, తర్వాత పొజిషనింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, అలాగే సెగ్మెంటేషన్, వీటిలో ఇచ్చే మనకి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ మూడైతే మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ మీరు లాంగ్ ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా మీరు షార్ట్ క్వశ్చన్స్ కూడా ఈజీగా అయితే మీరు రాయగలుగుతారనమాట ఆన్సర్ బుక్లెట్ లో. సో మనకి ఈజీగా అయితే ఉంటుంది పేపర్ అనేది, మీరు హార్డ్గా అయితే చూడొద్దు అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది పేపర్ అనేది. సో కన్ఫర్మ్ గా మీరు వన్స్ కనీసం 2 యూనిట్స్ అన్నా ప్రిపేర్ అయినా సరిపోతుంది. టైం లేకపోతే కనీసం 1.5 యూనిట్ అన్నా కన్ఫర్మ్ అయితే మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో దట్ మీరు ఈజీగా అయితే ఉంటుంది అనమాట పేపర్ అనేది. ఈజీగా మీరు 30 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే డెఫినెట్గా మనకి ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ అనేది కొన్ని యూనివర్సిటీ వారు ఇండివిజువల్గా లాంగ్ ఆన్సర్స్ అనేవి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చి వాటిలోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగా 3 క్వశ్చన్స్ అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట 3 యూనిట్స్ నుంచి. కాకపోతే కొన్ని యూనివర్సిటీస్ వారు మనకి డైరెక్ట్ గా ప్రతి యూనిట్ నుంచి కలిపి ఓవరాల్ గా సెక్షన్ బి లోనే మనకి 6 క్వశ్చన్స్ ఒకేసారి ఇస్తారనమాట. ఆ 6 క్వశ్చన్స్ నుంచి ఎనీ 3 క్వశ్చన్స్ అనేవి మనకి నచ్చినవి ఆన్సర్ అయితే చేయాలన్నమాట. యూనిట్ 1 నుంచే 2 క్వశ్చన్స్ రాయొచ్చు, యూనిట్ 2 నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి రాయొచ్చు అనమాట డైరెక్ట్ గా. సో దట్ మీకు ఈజీగా అయితే ఉంటుంది పేపర్ అనేది. అలాగే లాంగ్ ఆన్సర్స్ లో మనకి ఈ విధంగా ఇస్తే, షార్ట్ ఆన్సర్స్ మటుకి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఏదైనా ర్యాండమ్ గా ఒక యూనిట్ నుంచే మనకి 3 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి పేపర్ ప్యాటర్న్ అనేది సెక్షన్ ఏ నుంచి లాంగ్ ఆన్సర్స్ అనేవి 8 అయితే ఇస్తారు. వాటిలోంచి మనకి ఎనీ 5 అయితే మనం ఆన్సర్ చేయాలన్నమాట. ప్రతి క్వశ్చన్ కి మనకి మార్క్స్ అనేవి 4 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్స్ అనేవి మనకి సెక్షన్ బి లో ప్రతి క్వశ్చన్ కి అనేది మనకి 10 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ గా మనకి 50 మార్క్స్ పేపర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మోడల్ పేపర్స్ అనేవి నేను అప్లోడ్ అయితే చేశాను. అవి చూడకపోతే డిస్క్రిప్షన్ లో మోడల్ పేపర్స్ లింక్స్ అనేవి ఉన్నాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అయితే మోడల్ పేపర్స్ వీడియో కూడా చూసుకోవచ్చు. సో క్లియర్ కదా. ఇది యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 క్లియర్ గా చూసుకోవచ్చు. మార్కెటింగ్ మిక్స్ లో మనకి ఆల్రెడీ 4 పీస్ అనేది 7 పీస్ అనేది ఆల్రెడీ మీరు నేర్చుకుంటారు కాబట్టి చాలా ఈజీగా అయితే ఉంటుంది. దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది మాత్రం సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ఇండివిజువల్ గా ఇస్తే మాత్రం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ప్రమోషన్, అలాగే ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఇవైనా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది అనమాట. అలాగే ప్రోడక్ట్ క్లాసిఫికేషన్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఇవైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే మాత్రం. ఇది యూనిట్ 2 వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3 లో క్లియర్ గా చూసుకోవచ్చు. కాంపిటీషన్ ఇన్ సేల్స్, అలాగే ఇంటెలిజెన్స్ ఇన్ సేల్స్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. టెరిటరీ మేనేజ్మెంట్ ఇన్ సేల్స్, అలాగే ఫాలో అప్, ఇవన్నీ లాంగ్ ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా ఇవి కూడా మీరు నేర్చేసుకుంటారు అనమాట. సో ఇవి కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే షార్ట్ ఆన్సర్స్ అనేవి స్కిప్ చేస్తారో సో వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే లాంగ్ ఆన్సర్స్ అనేవి మీరు ప్రిపేర్ అవుతారు కాబట్టి డెఫినెట్ గా మీరు షార్ట్ ఆన్సర్స్ కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో లైఫ్ స్కిల్ కోర్సెస్ లో న్యూ సిలబస్ ఎవరైతే ఉన్నారో BA, BCom, BCA, అలాగే BSc, అలాగే BBA, సో అందరికీ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారో సో ఆల్ కోర్సెస్ కి అయితే సేమ్ అయితే ఉంటుంది. ప్యాటర్న్ కూడా సేమ్ అయితే ఉంటుందన్నమాట. పేపర్ నేమ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా చూద్దాము. సో ఈ వీడియో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లైఫ్ స్కిల్ కోర్సెస్ లో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 లో యూనిట్ 1 నేమ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. ఇందులో మనకి టోటల్ గా 12 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. వీటిలో మనకి నేను హైలైట్ చేసిన అనేది మేజర్ గా అయితే మీరు ఫాలో అయితే అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు. డిఫైన్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద నేచర్, స్కోప్, ఫీచర్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు
న్యూ సిలబస్ కాబట్టి పేపర్ కూడా మీకు చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో మీరు భయపడాల్సిన పని లేదు. సో కాబట్టి మీరు డెఫినెట్గా ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు ప్రిపేర్ అవుతామండి. సో 1 లేకపోతే 6th క్వశ్చన్ ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట. సో మీకు ఏమేమి అర్థమవుతుందో ఇన్వెస్ట్మెంట్ అనేది సో అక్కడే మనకి అర్థమవుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ అయితే మనకి కన్ఫామ్గా అయితే అడుగుతారు. లేదంటే 5th క్వశ్చన్ ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. దాంట్లో మనకి 3rd క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్పెక్యులేషన్. సో ఇది కూడా మనకి డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఈ 4 క్వశ్చన్స్లోంచి ఏ విధంగా ఇచ్చినా కానీ మనం చెప్పలేము కాబట్టి మీరు డెఫినెట్గా అయితే ఈ 4 క్వశ్చన్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో సో డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి 8 అలాగే 10th క్వశ్చన్ ఇవి మాత్రం మీరు టైం ఉంటే మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అలాగే 9th కూడా ఒకసారి చూసుకోండి. దీంట్లోంచి మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 ఇస్తారు. మనకి పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా చూసుకుంటే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8 అయితే ఇస్తారు. ఎనీ 4 కానీ లేక 5 అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో కొన్ని యూనివర్సిటీస్ మాత్రం ఓన్లీ 4 అయితే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి మార్క్స్ అనేవి 5 అయితే వేస్తారనమాట. కొంతమంది మాత్రం కొన్ని యూనివర్సిటీస్ మాత్రం 5 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 4 మార్క్సే యాడ్ అయితే చేస్తారు కాబట్టి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో క్లియర్ కదా. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే సో ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ప్రతి యూనిట్ లో మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే రాయాలన్నమాట. కొన్ని యూనివర్సిటీస్ మాత్రం డెఫినెట్ గా ఎంటైర్ 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, వాటి నుంచి ఎనీ 3 అయితే రాయమంటారు. సో ఆ విధంగా చూసుకుంటే మీరు 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా కానీ ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. ఇన్వెస్ట్మెంట్ లో మనకి డెఫినెట్ గా మాత్రం 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. కొన్ని యూనివర్సిటీస్ నుంచి మనకి డైరెక్ట్ గా అక్కడే మనకి 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. కొంతమంది మాత్రం డెఫినెట్ గా మీరు 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది మనకి 10 మార్క్స్ యాడ్ అవుతుంది. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి మనకి డెఫినెట్ గా 10 మార్క్స్ అనేవి వస్తుంది కాబట్టి అక్కడే మనకి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. ఇది వచ్చేసి మనకి యూనిట్ 1 ఇన్వెస్ట్మెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 రిటర్న్ అండ్ రిస్క్. దీంట్లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు మనకి టోటల్ గా అయితే 8 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. వీటిలో నేను హైలైట్ చేసినవి 3rd, 4th, 5th అలాగే 7th క్వశ్చన్. ఇవి మాత్రం డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇందులో మనకి 5th క్వశ్చన్ అనేది డెఫినెట్ గా ఇచ్చే క్వశ్చన్ అనమాట. సో సిస్టమాటిక్ అలాగే నాన్ సిస్టమాటిక్ ఇది మాత్రం డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. సో అలాగే 7th క్వశ్చన్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. టోటల్ రిస్క్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ రిటర్న్ అండ్ రిస్క్ కూడా మనకి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు రిటర్న్ అండ్ రిస్క్ లో ఏదైనా ఒక క్వశ్చనే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తే మాత్రం కన్ఫామ్ గా మనకి ఉన్నది 3 యూనిట్సే కాబట్టి డెఫినెట్ గా యూనిట్ 2 నుంచి కూడా మనకి కన్ఫామ్ గా అయితే మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. ఏదైనా ర్యాండమ్ గా మాత్రం ఒక్కొక్క యూనిట్ నుంచి మనకి 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఉన్నది 3 యూనిట్సే కాబట్టి డెఫినెట్ గా ఒక యూనిట్ నుంచి అలాగే లేదా ఇంకొక యూనిట్ నుంచి అయినా కానీ 3 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. క్లియర్ కదా. రిటర్న్ అండ్ రిస్క్ లో మాత్రం ఈ 4 క్వశ్చన్స్ మాత్రం మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే రాయగలుగుతారనమాట. క్లియర్ కదా. అందులో మనకి నేను మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పింది 5th క్వశ్చన్ అలాగే 7th క్వశ్చన్ మాత్రం డెఫినెట్ గా అయితే మీరు స్కిప్ చేయొద్దు. అలాగే టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ రిస్క్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ రిటర్న్ అండ్ రిస్క్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇవి మాత్రం డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే 6th క్వశ్చన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈ 4 క్వశ్చన్స్ అనేవి మీరు ఫాలో అయితే అవ్వచ్చు అనమాట రిటర్న్ అండ్ రిస్క్ లో. క్లియర్ కదా. ఇది వచ్చేసి మనకి యూనిట్ 2. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అనేది క్లియర్ గా చూడొచ్చు పోర్ట్ఫోలియో. ఇందులో మనకి చాలా పెద్ద యూనిట్ అనమాట ఇది 3rd యూనిట్ అనేది. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వలేము అనుకుంటున్నారో సో డెఫినెట్ గా యూనిట్ 1 యూనిట్ 2 మాత్రం డెఫినెట్ గా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఏవైతే అన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇచ్చానో సో అన్ని క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. సో లేదు ఫుల్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా యూనిట్ 3 కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ 9 క్వశ్చన్స్ అనేవి లెవెల్ 1 కింద అయితే ఉంటుంది. వీటిలో మీరు 5 క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేసిన మాత్రం డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. అలాగే లెవెల్ 2 వచ్చేసి మనకి పోర్ట్ఫోలియోలో యూనిట్ 3 లో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో కూడా 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను హైలైట్ అయితే చేశాను అనమాట. సో ఇవి కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. యూనిట్ 3 వచ్చేసి మనకి టోటల్ గా 8 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. క్లియర్ కదా. సో డెఫినెట్ గా టైం లేకపోతే మాత్రం పైన ఉన్న లెవెల్ 1 అన్న మీరు డెఫినెట్ గా అయితే పోర్ట్ఫోలియోలో ప్రిపేర్ అయితే అవ్వాలి 5 క్వశ్చన్స్ కానీ. క్లియర్ కదా. టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా
లెవెల్ 2లో ఉన్న 3 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి 50 మార్క్స్ పేపర్ కాబట్టి మనకి 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో టైం కూడా మీరు దృష్టిలో పెట్టుకొని క్లియర్గా అయితే మీరు ఆన్సర్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. లాంగ్ ఆన్సర్స్ రాసేటప్పుడు బుక్లెట్లో మీరు ఆన్సర్స్ అనేవి డెఫినెట్గా 2 pages అన్నా మీరు డెఫినెట్గా రాసేటట్టు ఉండాలి. టైం ఉంటే మాత్రం మీరు డెఫినెట్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 1 page రాసేటట్టు ఉండాలి. క్లియర్ కదా? సో ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీకు డెఫినెట్గా మంచి మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఈ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో బీకామ్ వరకు అయితే సో డెఫినెట్గా అయితే ఈజీగా ఉంటుంది. బీకామ్ కానివ్వండి, బీబీఏ కానివ్వండి. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ పేపర్ అనేది. ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. సో వాళ్ళ మిగతాదంతా వాళ్ళ ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో డెఫినెట్గా అయితే మీరు నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా కానీ మొత్తం పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఎవరికైతే ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో లైఫ్ స్కిల్ కోర్సెస్ లో న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో BA కానివ్వండి, బీకామ్, అలాగే BCA, అలాగే BSc, అలాగే BBA. సో డిజిటల్ లిటరసీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో దీంట్లో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. సో చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మనకి డిజిటల్ లిటరసీ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా చూద్దాము. ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసి ఎలిమెంట్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆన్ కంప్యూటర్. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను హైలైట్ చేసిన ముందైతే ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈజీగా ఇస్తే మాత్రం మనకి ఫస్ట్ యూనిట్ లోనే డిఫైన్ కంప్యూటర్, మనకి ఇందులోనే మనకి బ్లాక్ డయాగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. సో అదైతే మనకి చాలా ఇంపార్టెంట్. సో టోటల్గా మనకి ఇందులో 5 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి అనమాట యూనిట్ 1లోనే. సో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ఎలిమెంట్స్ ఉంటుంది, అలాగే ఇన్పుట్ డివైజెస్ ఆపరేషన్స్ ఉంటుంది, అలాగే బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ ఉంటుంది, అలాగే 4th కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఫైల్ మేనేజ్మెంట్ ఆపరేషన్ ఉంటుంది, అలాగే షట్ డౌన్ ప్రొసీజర్స్. సో ఇవి టోటల్ 5 కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో క్లియర్గా అయితే నేను చెప్తాను. సో మనకి యూనిట్ 1 నుంచే మనకి 18 మార్క్స్ కాదు, మనకి 24 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా నేను క్లియర్ గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ఎలిమెంట్స్, మనకి కాన్సెప్ట్ లోనే బ్లాక్ డయాగ్రామ్ అనేది మీరు డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. చాలా ఈజీగా అయితే ఉంటుంది బ్లాక్ డయాగ్రామ్ అనేది. ముందుకైతే మనం నీట్ గా అయితే డయాగ్రామ్ అయితే రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రతిదీ కూడా బ్లాక్ డయాగ్రామ్ లో ఏమేమి ఉంటాయో కూడా మీరు డెఫినెట్ గా అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి మీరు ఎవరైతే పర్చేస్ చేశారో సో డెఫినెట్ గా అయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఆ పీడిఎఫ్ లో మీకు ఈజీగా అయితే ఉంటుంది ప్రిపేర్ అవడానికి అయితే. ఇందులో మనకి బ్లాక్ డయాగ్రామ్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఈజీగా ఇస్తే మాత్రం USB పోర్ట్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే పవర్ కార్డు, పవర్ స్విచ్, అలాగే నెట్వర్క్ కనెక్షన్ కేబుల్, మనకు గనక CPU లో ఏమేమి ఉంటాయో సో వాటి గురించి అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇవి ఇస్తే మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఎసెన్షియల్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ కూడా మనకి వీటిలో భాగమే వస్తుంది అనమాట. సో డెఫినెట్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి ఈ కాన్సెప్ట్ లో. మనకి ముందుకైతే మీరు ఫస్ట్ క్వశ్చన్ అయితే ప్రిపేర్ అవ్వండి ఈ కాన్సెప్ట్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ డివైజెస్ అండ్ ఆపరేషన్స్ లో మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి మౌస్ ఆపరేషన్స్, అలాగే కీబోర్డ్ ఆపరేషన్స్, ఇందులోనే మనకి షార్ట్ కట్ కీస్ కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇందులో మనకి ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా మీరు డెఫినెట్ అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఇన్పుట్ టు అవుట్పుట్ డివైజెస్ వచ్చేసి మనకి ఈ డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే మాత్రం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓన్లీ ఇన్పుట్ డివైజెస్ అనేవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏముంటాయి, మనకి మౌస్ వస్తుంది, అలాగే కీబోర్డ్ వస్తుంది, అలాగే మనకి స్కానర్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ కింద అయితే ఉంటుంది అనమాట. అవుట్పుట్ డివైజెస్ విషయానికి వస్తే మాత్రం మానిటర్ వస్తుంది, అలాగే స్పీకర్స్ వస్తాయి, అలాగే ప్రింటర్ వస్తుంది. సో ఈ విధంగా మనకి
అవుట్పుట్ డివైజెస్ అనేవి ఉంటుంది అనమాట. సో మీకు ప్రతిదీ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట పీడిఎఫ్ మెటీరియల్లో. సో ఇవి మాత్రం కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. మౌస్ ఆపరేషన్స్, కీబోర్డ్ ఆపరేషన్స్, అలాగే ఓవరాల్గా ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. టైం ఉంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఓవరాల్గా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ కాన్సెప్ట్స్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఏ విధంగా మనం కంప్యూటర్ అనేది ఆన్ చేస్తాము, ఏ విధంగా లాగిన్ అవుతాము, అలాగే లొకేటింగ్ ఫైల్స్ ఆన్ కంప్యూటర్, ఓపెనింగ్ ఫైల్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి మనం ఏ విధంగా ఓపెన్ చేస్తాము. సో ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా మీరు 1 by 1 అనేది మినిమం హాఫ్ పేజ్ అన్న రాసి ఉండాలి. ఎందుకంటే మనకి ప్రతి టాపిక్ నుంచి స్విచ్చింగ్ ఆన్ కంప్యూటర్ మీరు చిన్న డయాగ్రామ్ చేసినా కానీ సరిపోతుంది. CPU డయాగ్రామ్ రాసినా కానీ మనకి దాని నుంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈజీగా అయితే రాయగలుగుతారు. సో క్లియర్ కదా. ఇది 11th క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులోనే మనకి ప్రింటింగ్ ఏ డాక్యుమెంట్ కూడా మనకి Ctrl+P షార్ట్ కట్ కొట్టగానే మనకి ప్రింటింగ్ అనేది ఏ విధంగా అవుతుందని కూడా మనకి పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకి ఎన్ని పేపర్స్, ఎన్ని కాపీస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే గే స్కేల్ అనేది ఉంటుంది. అందులో మనకి బ్లాక్ అండ్ వైట్ ఏ విధంగా, కలర్ ప్రింటింగ్ ఏ విధంగా అనేది దాంట్లో క్లియర్గా అయితే ఉంటుంది అనమాట. సో దట్ మీకు ప్రింటింగ్ డాక్యుమెంట్ కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది యూనిట్ 1లోనే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్లో మనకి ఫైల్ వేరు, ఫోల్డర్ వేరు, సబ్ ఫోల్డర్ వేరు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే మీకు ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఇందులో మనకి 14th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్టోరింగ్ ఏ ఫైల్స్ విత్ ది ప్రాపర్ ఎక్స్టెన్షన్. సో దీంట్లో మనకి డెఫినెట్గా ఏ విధంగా ఫైల్స్ అనేవి స్టోర్ చేస్తాం విత్ ఎక్స్టెన్షన్. .jpeg, అలాగే .png ఫైల్స్, లేకపోతే .txt ఫైల్స్. సో ఏ విధంగా అనేది ఎక్స్టెన్షన్ పెట్టి ప్రాపర్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పైథాన్ కనుక మనం ఫైల్ అనేది సేవ్ చేయాలనుకుంటే .py అని పెట్టేసి మనం ఫైల్ అనేది సేవ్ చేస్తాం. సో అదేవిధంగా మనం స్టోర్ చేసేటప్పుడు కూడా ఎక్స్టెన్షన్ పెట్టే డెఫినెట్గా మనం ఫైల్ అనేది సేవ్ చేసుకుంటాం. దాన్నే ఈ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ ఫోల్డర్స్ అండ్ సబ్ ఫోల్డర్స్ ఆన్ డెస్క్టాప్ అండ్ హార్డ్ డిస్క్. సో హార్డ్ డిస్క్ అంటే ప్రాపర్గా మనకి మై కంప్యూటర్ కనుక మీరు క్లిక్ చేయగానే మనకి డెస్క్స్ అనేవి వస్తాయి. ఆ డెస్క్లో మనకి నచ్చిన డెస్క్లోంచి డెఫినెట్గా మనం ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాము. సబ్ ఫోల్డర్ అంటే మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లోనే ఇంకొక ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అదే మనం డెస్క్టాప్లో చేసుకోవచ్చు, అలాగే హార్డ్ డిస్క్లో కూడా సేమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. డెస్క్టాప్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కంప్యూటర్ అనేది ఓపెన్ అయిన వెంటనే మనకి స్క్రీన్ మీద మనకి కనిపించే ఫోల్డరే డెస్క్టాప్ ఫోల్డర్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. చాలా ఈజీగా ఉంటుంది ఈ పేపర్ అనేది. సో కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి షట్ డౌన్ ప్రొసీజర్స్లో మనకి ఏ విధంగా కంప్యూటర్ అనేది ఆఫ్ చేస్తాము ప్రాపర్ వేలో అంటే మనకి మనం ఓపెన్ చేసిన ప్రతి అప్లికేషన్, దాన్నే మనం సాఫ్ట్వేర్స్ అంటాం. ఓపెన్ చేసిన ప్రతి సాఫ్ట్వేర్ కూడా మనం క్లియర్గా అయితే క్లోజ్ అయితే చేయాలన్నమాట. క్లోజ్ చేసిన తర్వాతే మనం కంప్యూటర్ అనేది ఆఫ్ చేయాలన్నమాట. క్లియర్ కదా. దీని గురించి మనకి ఎన్ష్యూరింగ్ ద సేఫ్టీ ఆఫ్ డేటా డ్యూరింగ్ సిస్టమ్ షట్ డౌన్ చేసేటప్పుడు క్లియర్గా అయితే మనం షట్ డౌన్ అయితే చేయాలన్నమాట. డైరెక్ట్గా అయితే మనకి స్విచ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. సో ఆల్రెడీ ఓపెన్ చేసిన అప్లికేషన్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ముందైతే క్లోజ్ చేసి తర్వాత లాస్ట్లో అయితే మనం షట్ డౌన్ అయితే చేయాలన్నమాట. క్లియర్ కదా. ఇది మనకి యూనిట్ 1లో ముందుగైతే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఓవరాల్గా ఒకసారి చెక్ చేసుకోండి. సో దట్ మనకి ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ మిస్ అయినా కానీ మీకు ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ అయితే చేయొచ్చు అనమాట. సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ మాత్రం డెఫినెట్గా అయితే రాయాలి. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది అసలు రాయొద్దు. సో అది గుర్తుపెట్టుకోండి యూనిట్ 1లో. సో దీంట్లోనే మనకి షార్ట్ క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీని నుంచి మనకి షార్ట్ క్వశ్చన్స్ 3 రాస్తారు కాబట్టి 12 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్స్ కనుక మనకి ప్రీవియస్ ప్యాటర్న్ గా ఇస్తే మాత్రం ఒక యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా రాసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో కన్ఫర్మ్గా యూనిట్ 1 అనేది మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 2లో మనకి టోటల్గా 13 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ముందైతే హైలైట్ చేశాను. ముందైతే అవి ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ దీంట్లో మనకి 3 కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. యూనిట్ 2లో యాక్సెస్ ద ఇంటర్నెట్ టు బ్రౌజ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈమెయిల్ ఆపరేషన్స్. సో ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. ఈజీగా ఇస్తే మాత్రం ఓవర్ వ్యూ ఆఫ్ యాక్సింగ్ ద ఇంటర్నెట్. సో ఇది మాత్రం డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రౌజింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇంటర్నెట్ కనుక మీరు క్లియర్గా చూసుకుంటే సో వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి, అలాగే వెబ్ బ్రౌజర్లో ఉండే సెర్చ్ ఇంజన్స్, అదేవిధంగా సెర్చ్ ఇంజన్స్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తారు, మొబైల్ ఏ విధంగా అయితే బ్రౌజ్ చేస్తామో సేమ్ మనకి పీసీ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, మనకి కంప్యూటర్లు అనేది ఏ విధంగా అయితే సెర్చ్ ఇంజన్స్ యూజ్ చేసి, సెర్చ్ ఇంజన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి గూగుల్ ఎలా ఉంటుంది, యాహూ ఎలా ఉంటుందో సేమ్ మనకి సెర్చ్ ఇంజన్స్ అనేవి ఆ రెండైతే వస్తాయి అనమాట. అవే కాదు మిగతాయి కూడా ఉంటాయి. మనం మెయిన్గా వాడేది మేజర్గా
గూగుల్ అనేది వాడతాము, తర్వాత యాహూ అనేది నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేవి వాడతారనమాట. ఇందులోనే మనకి టెక్నిక్స్ ఫర్ ఎఫిషియంట్ వెబ్ నావిగేషన్. సో ఇది కూడా మీరు డెఫినెట్ గా క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఆపరేషన్స్. ఈమెయిల్ ఆపరేషన్స్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా ఈజీ. సో ఫస్ట్ ఎవరికైతే ఈమెయిల్ అనేది తెలీదో, మనకి ఈమెయిల్ అనేది మనం మన ఫోన్ లోనే ఈమెయిల్ అయితే ఉంటుందన్నమాట. సో అదే మన ఫోన్ లో ఏ విధంగా వాడతామో సేమ్ అయితే ఉంటుందన్నమాట. రిజిస్టరింగ్ ఫర్ ఏ వెబ్ బేస్డ్ ఈమెయిల్ అకౌంట్. ఈమెయిల్ అకౌంట్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ కనుక చేసుకోవాలనుకుంటే, సో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, దానికి ఏమేమి ఇవ్వాలి, సో ప్రతిదీ కూడా మీరు డయాగ్రామెటిక్ గా ఇస్తూ ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే యాక్సింగ్ ఈమెయిల్ విత్ అటాచ్మెంట్స్. ఒక ఈమెయిల్ కనుక మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే మనకి అటాచ్మెంట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మనం సెండ్ చేయాలనుకున్నా కూడా పర్టికులర్ పర్సన్ కి సో మనం అటాచ్మెంట్స్ ఇచ్చేసి మనకి బ్రౌజ్ ఓపెన్ కంప్యూటర్ అనేది రాగానే మనకి దాంట్లో ఉన్న ఫైల్స్ అనేవి మనం యాక్సెస్ చేసుకొని అటాచ్ చేయొచ్చు అనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత దీంట్లోనే మనకి రిప్లైయింగ్ కానివ్వండి, ఫార్వర్డ్ కానివ్వండి, డిలీటింగ్. సో మీకు ఈజీగానే ఉంటుంది ఇది అనేది. సో మనకి వన్స్ మీరు జీమెయిల్ కనుక వాడి ఉంటే ఈజీగా ఉంటుంది, రాకపోతే మాత్రం డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మనకి జీమెయిల్ ఏ విధంగా ఉంటుందో ఈమెయిల్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు ఒకసారి చెక్ చేస్తే డెఫినెట్ గా మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఈజీగా అయితే చేయొచ్చు. విత్ డయాగ్రామ్ తో కూడా మీరు వేసినా కానీ ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో కన్ఫర్మ్ గా మనకి ఇచ్చే క్వశ్చన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రిజిస్ట్రేషన్ ఫర్ ఏ వెబ్ బేస్డ్ ఈమెయిల్ అకౌంట్. దీంట్లోనే మనకి అటాచ్మెంట్స్ కానివ్వండి, రిప్లైయింగ్, ఫార్వర్డింగ్, డిలీటింగ్ ఈమెయిల్ మెసేజెస్. సో దీంట్లోంచి కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వన్స్ మీరు కనుక ఒకసారి ట్రై చేస్తే మాత్రం కన్ఫర్మ్ గా మీకు ఈ క్వశ్చన్ అనేది మనకి ఆన్సర్ అనేది ఈజీగా అయితే మీరు రాయగలుగుతారనమాట. యూనిట్ 2 వచ్చేసి సో మేము ముందుకైతే మేము హైలైట్ చేసిన ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 6th క్వశ్చన్, అలాగే 9th క్వశ్చన్. సో అటాచ్మెంట్స్ కానివ్వండి, రిప్లైయింగ్, ఫార్వర్డింగ్, డిలీటింగ్ కానివ్వండి చాలా ఈజీగా ఉంటుంది. సో ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా సో ఓవరాల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవే క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్పలేను, ఎందుకంటే మనకి న్యూ సిలబస్ కాబట్టి. సో కాకపోతే మనకి ఉన్న కాన్సెప్ట్స్ లోంచి ఇస్తారు కాబట్టి, ఉన్న టాపిక్స్ లోంచే మనకి ఇస్తారు కాబట్టి కన్ఫర్మ్ అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 2 లో. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు. మేక్ బిల్ పేమెంట్స్, అదర్ అప్లికేషన్స్ యూజింగ్ ఇంటర్నెట్ అండ్ వర్డ్ ప్రాసెసింగ్. ఇందులో మనకి మొత్తం బిల్ పేమెంట్స్ మీద అయితే ఉంటుందన్నమాట. వర్డ్ ప్రాసెసింగ్ అంటే MS వర్డ్ మీద ఉంటుంది. సో క్లియర్ గా చూసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి సెకండ్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ బిల్ పేమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మేకింగ్ యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఆన్లైన్. సో ఆన్లైన్ బిల్ పేమెంట్స్ అంటే మనకి కంప్యూటర్ లో కానివ్వండి, మనం చేసే ఫోన్ లో చేసే ఆన్లైన్ బిల్ పేమెంట్స్ కానివ్వండి, సో ఓవరాల్ గా సిమిలర్ గా అయితే ఉంటది అనమాట. సో సెకండ్ క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత పేమెంట్స్ ఆన్లైన్. సో డెఫినెట్ గా మీరు ఆన్లైన్ పేమెంట్స్ ఏ విధంగా చేస్తారో సేమ్ అదే క్వశ్చన్ అనమాట. మీరు ఏ విధంగా అయితే మనకి రెగ్యులర్ లైఫ్ లో ఏ విధంగా అయితే మనం పేమెంట్స్ అనేవి చేస్తామో సేమ్ అయితే ఉంటుంది. సో అది కూడా మీరు రాయొచ్చు అనమాట. ఓన్ గా రాసినా కానీ మార్క్స్ అనేవి వేస్తారనమాట. సో కన్ఫర్మ్ అయితే మీరు ఆన్లైన్ పేమెంట్స్ అనేవి ఏ విధంగా అయితే మనకి రెగ్యులర్ గా మొబైల్లో యూజ్ చేస్తామో అదే విధంగా అయితే మీరు ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ అప్లికేషన్స్ యూజింగ్ ద ఇంటర్నెట్. బుకింగ్ బస్, అలాగే ట్రైన్ టికెట్స్ ఆన్లైన్. ఏ విధంగా మనం బస్ టికెట్స్ కానివ్వండి, ట్రైన్ టికెట్స్ కానివ్వండి ఏ విధంగా బుక్ చేస్తామో సో వాటి గురించి అయితే మీరు రాయాల్సి ఉంటుంది. కాకపోతే మన లాంగ్వేజ్ లో కాకుండా సో ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ లాంగ్వేజ్ లో అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. సో ఆ విధంగా రాస్తేనే మీకు మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. సో కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లోనే మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆన్లైన్ కానివ్వండి, అలాగే ఎంప్లాయ్ పోర్టల్స్ ఫర్ జాబ్ సెర్చ్ అంటే మనకి ఇండిడ్ కానివ్వండి, అలాగే నౌకరియా కానివ్వండి, సో ఇలాంటి వాటి గురించి అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో కన్ఫర్మ్ అయితే అవి మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఓవరాల్ గా నవ్వే డేస్ లో చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా, సో కాబట్టి వాటి మీదే మీరు రాసినా కానీ ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ DTH రీఛార్జ్ అండ్ అదర్ ట్రాన్సాక్షన్స్. సో దీంట్లో మనకి ఏ విధంగా అయితే మనం మొబైల్ కానివ్వండి, DTH కానివ్వండి రీఛార్జ్ చేసుకుంటామో సో అదే ప్రొసీజర్ అనేది మనం ఏ విధంగా ప్రాసెస్ చేస్తామో అనేది దీంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది. 10th క్వశ్చన్ కానివ్వండి, 11th క్వశ్చన్ కూడా సేమ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వర్డ్ ప్రాసెసింగ్ బేసిక్స్. సో బేసిక్స్ అడుగుతున్నారు కాబట్టి మనకి ఇక్కడ క్రియేటింగ్ వర్డ్ డాక్యుమెంట్, ఎడిటింగ్ వర్డ్ డాక్యుమెంట్, ఓపెనింగ్ వర్డ్ డాక్యుమెంట్, అలాగే సేవింగ్ ఏ డాక్యుమెంట్. సో ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో మనకి డెఫినెట్ గా ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ప్రతి యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇస్తారు. కాబట్టి ప్రీవియస్ ప్యాటర్న్ గా ఇస్తే మాత్రం లాంగ్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా సెక్షన్ B నుంచే మనకి 6 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా ఇస్తారు. వాటిలోనే మనకి నచ్చిన క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్ అనేవి రాస్తారు. కాబట్టి ప్రతి యూనిట్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా కానీ
లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 3 క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో అక్కడే మనకి 30 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే షార్ట్ క్వశ్చన్స్ కింద ఇస్తే మాత్రం ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ అయితే ఇస్తారు. ర్యాండమ్ గా ఒక యూనిట్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి కన్ఫర్మ్ అయితే మీరు ప్రతి యూనిట్ నుంచి షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మాత్రం యూనిట్ 1 లో సో టోటల్ గా 10 క్వశ్చన్స్ అనేవి నేను ఇచ్చాను. వీటిలో మనకి మేజర్ గా ఇచ్చే క్వశ్చన్స్ మాత్రం సో 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ కానివ్వండి, షట్ డౌన్ ప్రొసీజర్ కానివ్వండి, సో కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. అలా నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు కూడా మనకి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఈజీగా ఇస్తే మాత్రం కంప్యూటర్ గురించి అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. యూనిట్ 1 నుంచి షార్ట్ క్వశ్చన్స్ కనుక ఇస్తే మాత్రం క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 లో కూడా మనకి మేజర్ గా ఇచ్చే క్వశ్చన్స్ మాత్రం ఇంటర్నెట్ కనుక ఇస్తే మాత్రం ఈజీగా రాయొచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ కానివ్వండి, యాక్స్ ఇన్ ద ఇంటర్నెట్ కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ కనుక డైరెక్ట్ గా ఇస్తే మాత్రం మీరు క్లియర్ గా గూగుల్ గురించి రాయొచ్చు, అలాగే యాహూ గురించి రాయొచ్చు. క్లియర్ కదా. ఈమెయిల్, అలాగే ఈమెయిల్ ఆపరేషన్స్. ఆల్రెడీ మీరు యూనిట్ 2 లో మనకి లాంగ్ ఆన్సర్స్ కనుక ప్రిపేర్ అయితే షార్ట్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అయితే రాయొచ్చు అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 లో కూడా మీరు ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ బిల్ పేమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే బస్ టికెట్స్ కానివ్వండి, ట్రైన్ టికెట్స్ కానివ్వండి, ఆల్రెడీ యూనిట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవుతారు కాబట్టి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎవరికైతే ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో లైఫ్ స్కిల్ కోర్సెస్ లో న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో సో ఆల్ కోర్సెస్ కి అయితే ఎవరైతే ఈ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలనేది యూనిట్ వైజ్ గా లాంగ్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్స్ అనేవి క్లియర్ గా అయితే నేను చెప్తాను. సో ముందైతే ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మీ కాలేజీలో చెప్పిన ఫ్యాకల్టీ చెప్పిన క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. సో దట్ ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ వైజ్ గా క్లియర్ గా చూసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి టోటల్ 3 యూనిట్స్ అయితే ఉంటాయి. యూనిట్ 1 నేమ్ వచ్చేసి మీరు క్లియర్ గా చూసుకోవచ్చు మార్కెట్స్. అసలు మార్కెట్ అంటే ఏంటి అనేది ఒక అవగాహన అయితే ఉండాలన్నమాట ఈ యూనిట్ అనేది మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇందులో నేను ముందు హైలైట్ చేసిన ముందైతే చూడండి, టోటల్ గా మనకి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి 17 అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నేను ఇవ్వడం అయితే. కాకపోతే దీంట్లో నేను ముందు హైలైట్ చేసినవి అయితే మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట. అవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయిన తర్వాతే నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. మాక్సిమం మీరు ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మనకి పేపర్ ఈజీగా ఇస్తే మాత్రం ఈ 3 క్వశ్చన్స్ లోంచి ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. లాంగ్ ఆన్సర్స్ అనేవి మనకి రెగ్యులర్ గా ఒక క్వశ్చన్ అనేది ఈజీగా అయితే ఉంటుంది, ఇంకో క్వశ్చన్ అనేది కొంచెం డెప్త్ గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట యూనిట్ 1 నుంచే. సో పేపర్ ప్యాటర్న్ అలాగే మోడల్ పేపర్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను. అవి కనుక చూడకపోతే మన ఛానల్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా చూడొచ్చు అనమాట. సో మనకి ఈ 3 క్వశ్చన్స్ అయినా ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ ఇచ్చినా కానీ మనకి ఇన్ ద కేస్ మనకి ఇది క్వశ్చన్ కనుక ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్ గా మనకి వేరియస్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా, దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి, బిఎస్సి, ఎన్ఎస్సి, అలాగే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. సో ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. సెబీ గానీ మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ. సో కన్ఫర్మ్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తే మాత్రం డెఫినెట్ గా రాసే విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తే మాత్రం ఓన్లీ ఎన్ఎస్సి అడగచ్చు, లేదా సెబీ అడగచ్చు, లేదా బిఎస్సి అడగచ్చు. సో ఇండివిజువల్ గా ఇస్తే మాత్రం ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తే మాత్రం. క్లియర్ కదా. సో టైం ఉంటే 17 క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఓవరాల్ గా మీరు యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్స్ అనేవి నేను హైలైట్ చేసినవి అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా నేను క్లియర్ గా చెప్తాను. సో ముందుగా యూనిట్ వైజ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను చెప్తాను అనమాట. సో క్లియర్ కదా. ఇది యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజెస్. స్టాక్ ఎక్స్చేంజెస్ లో మనకి ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్. సో ముందైతే వీటి గురించి అయితే కన్ఫర్మ్ అయితే మీరు తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే యూనిట్ 1 లోనే మనకి ఎన్ఎస్సి, బిఎస్సి అంటే ఏందో తెలుస్తుంది. ఇందులో మనకి ఇంకోటి యాడ్ అవుతుంది అనమాట మేజర్ గా ఎంసీఎక్స్. 3 కనుక మీరు ప్రిపేర్ అయిపోతే సో ఓవరాల్ గా మీకు ఏ విధంగా ఇచ్చినా గానీ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిమాట్ అకౌంట్, అలాగే టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్.
సో ఈ మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే పే ఇన్ అండ్ పే అవుట్ మెకానిజమ్స్, అలాగే బ్యాడ్ డెలివరీ, అలాగే షార్ట్ డెలివరీ. సో వీటి గురించి అయితే మీరు కన్ఫర్మ్ అయితే నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ మనకి ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు భయపడకుండా రాసే విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే టైప్స్ ఆఫ్ ఆర్డర్స్, అలాగే ఆర్డర్ బుక్స్, సో ఇవైతే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది యూనిట్ 2లో స్టాక్ ఎక్స్చేంజెస్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అయ్యే మాత్రం నేను ముందు హైలైట్ చేసినవి అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో డీమ్యాట్ అకౌంట్ మాత్రం అసలు మిస్ చేయొద్దు. అలాగే టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్, అలాగే డిఫరెంట్ ట్రేడింగ్ సిస్టమ్స్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్, ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్, అలాగే టైప్స్ ఆఫ్ ఆర్డర్స్, ఆర్డర్ బుక్స్. సో అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కి ఇస్తే మాత్రం బ్యాడ్ డెలివరీ, అలాగే షార్ట్ డెలివరీ, అలాగే పే ఇన్ అండ్ పే అవుట్. సో ఈ మూడైతే మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో ఓవరాల్ గా మనకి యూనిట్ 2 కూడా కవర్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో యూనిట్ 3 స్టాక్ మార్కెట్ ఇండిసెస్. స్టాక్ మార్కెట్ ఇండిసెస్లో మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. 19 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నేను హైలైట్ చేసినవి అయితే ముందు పర్పస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్. సో ముందైతే ఈ క్వశ్చన్ అనేది, సెకండ్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. అలాగే మెథడ్స్ అండ్ కన్సిడరేషన్స్. సో తర్వాత ఈ క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. దీంట్లో కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. కీ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఇన్ ఇండియా, బిఎస్సి, సెన్సెక్స్, ఎన్ఎస్సి, అలాగే ఎస్ఎన్పి, సిఎన్ఎక్స్, నిఫ్టీ. దాని తర్వాత క్రైటీరియా ఫర్ క్రిప్ సెలెక్షన్ ఇన్ బిఎస్సి, సెన్సెక్స్, ఎన్ఎస్సి, అలాగే ఎస్ఎన్పి, సిఎన్ఎక్స్, నిఫ్టీ. డెఫినెట్ గా అయితే మీరు బిఎస్సి, ఎన్ఎస్సి, అలాగే ఎస్ఎన్పి, సిఎన్ఎక్స్, అలాగే నిఫ్టీ గురించి అయితే మీరు డెఫినెట్ గా తెలుసుకొని ఉండాలి. సో అలాగే మెథడ్స్, కన్సిడరేషన్స్. సో డెఫినెట్ గా మీరు పార్ట్ 1 కింద అయితే ఈ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. పార్ట్ 2 వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్, కమోడిటీ మార్కెట్, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ కమోడిటీ ట్రేడింగ్, టైప్స్ ఆఫ్ కమోడిటీ. సో కమోడిటీ మీద కన్ఫర్మ్ అయితే మనకి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా అసలు స్కిప్ చేయొద్దు. అలాగే టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్చేంజ్ రేట్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కరెన్సీ మార్కెట్. సో ఈ మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ 3లో. సో దట్ మీకు ఓవరాల్ గా 50 out of 50 అనేది ఈజీగా అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1లో మీరు గనక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏంది మీరు క్లియర్ గా అయితే ఐడియా ఉండాలి. అలాగే ఐపీఓఎస్, అలాగే ఎన్ఎస్సి, అలాగే బిఎస్సి, అలాగే సెబీ. సో ఇవి ప్రిపేర్ అయినా చాలు, మనకి యూనిట్ 1లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఈజీగా రాయగలుగుతారు. ఎందుకంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మాక్సిమం మీకు అక్కడ కవర్ అవుతుంది కాబట్టి మీకు ఏ విధంగా ఇచ్చినా గానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఈజీగా అయితే మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు అనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి రాసేటప్పుడు మాత్రం ఆన్సర్ బుక్లెట్ లో మినిమం హాఫ్ పేజ్ అన్న మీరు డెఫినెట్ గా రాయాలి. టైం ఉంటే మాత్రం 1 పేజ్ రాసినా గానీ వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్ గా మీరు 2 పేపర్స్ అన్నా లేదా 2.5 పేపర్స్ అన్నా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట ఆన్సర్ బుక్లెట్ లో. క్లియర్ కదా. ఇది యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. దీంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్, అలాగే టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్స్, డీమ్యాట్ అకౌంట్, అలాగే పే ఇన్ అండ్ పే అవుట్ మెకానిజం, అలాగే షార్ట్ డెలివరీ ఇష్యూస్. సో ఈ మాత్రం కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ 2లో. సో గుర్తుపెట్టుకోండి, యూనిట్ 2లో కూడా మీరు డెఫినెట్ గా ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 స్టాక్ మార్కెట్ ఇండిసెస్ లో నేను హైలైట్ చేసినవి అయితే సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్, అలాగే స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ఇన్ ఇండియా, అలాగే డెరివేటివ్ మార్కెట్, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ కమోడిటీ ట్రేడింగ్, అలాగే కరెన్సీ మార్కెట్, అలాగే ఎక్స్చేంజ్ రేట్స్. సో డెఫినెట్ గా అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రతి యూనిట్ నుంచి మనకు గనక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టోటల్ 8 ఉంటాయి కాబట్టి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. ఏదైనా మనకి ర్యాండమ్ గా 2 యూనిట్స్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 3 ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్ గా యూనిట్ 3, యూనిట్ 1 అయితే ముందు అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా ప్రిపేర్ అయితే ఈజీగా అయితే మీరు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ప్రీవియస్ ప్యాటర్న్ గా ఈజీగా ఇస్తే మాత్రం డైరెక్ట్ గా మనకి 3 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా అయితే ఇస్తారు. ఎనీ 3 అయితే మీరు ఆన్సర్ అయితే చేయాలన్నమాట. లేదంటే మనకి ఇండివిజువల్ గా ఇస్తే మాత్రం ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తున్నారని మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట యూనిట్ 3 కూడా. సో అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే టైం లేకపోతే మాత్రం డెఫినెట్ గా కనీసం 2 యూనిట్స్ అయినా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే లాంగ్ ఆన్సర్స్ అనేవి ఎటు యూనిట్ 3 నుంచి ప్రిపేర్ అవ్వకపోయినా కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. కొంచెం ఈజీగా అయితే ఉంటుంది అనమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3లో కూడా. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వనుకుంటున్నారో డెఫినెట్ గా నేను ముందు హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే మనకి స్కిల్ కోర్సెస్ అనేది మనం నేర్చుకోవాల్సింది కాబట్టి సో ఫ్యూచర్ లో కూడా మనకి డెఫినెట్ గా అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని బట్టి చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వకపోయినా గానీ
ఓన్లీ లాంగ్ ఆన్సర్స్ అనేవి షార్ట్ ఆన్సర్స్ అనేవి హైలైట్ చేసిన ప్రిపేర్ అయినా కానీ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఫ్రీ టైం ఉంటే మాత్రం డెఫినెట్గా మిగతా క్వశ్చన్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై అయితే చేయండి. సో దట్ మనకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందన్నమాట మనకు లైఫ్లో స్టాక్ మార్కెట్ గురించి. సో ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట, దాన్ని బట్టే చెప్తున్నాను అనమాట. సో డెఫినెట్గా మీరు ఈ పేపర్ అనేది స్కిప్ చేయొద్దు. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఈ సబ్జెక్ట్ సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా, అందులోనే మనకి మోడల్ పేపర్స్ అలాగే ఫుల్ సిలబస్ ఉంటుంది. యూనిట్ వైజ్గా ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.